మావా విద్య రావడం లేదేమిటి? పారిపోయిన పిల్ల కదా, సిగ్గుపడి జీబులోనే ఉండిపోయి ఉంటుంది. ఐఎమ్ సారీ మిస్టర్ రామ్ కుమార్. మీ ప్రెస్టేజ్ కాపాడుకోవాలనుకుంటే విద్యని ఆనంద్కిచ్చి పెళ్లి చేయటం ఏం న్యాయం? డిఎస్పీ గారు, ఆ పెళ్లి చేస్తే మీ ప్రెస్టేజ్ పోతుందని కదా మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఇష్ట ప్రకారం బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి మరొకరికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానంటుంది. అప్పుడే అవుతుంది మీ ప్రెస్టేజ్. ఒక్కసారి ఆలోచించండి. ఈ సలహా ఇవ్వడానికి తేజ మీకు ఎంత ఇచ్చాడు? మహాబాగాడిగా అల్లుడు. ఆయన ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదేదో నొక్కుడు కేసు అని. శరభయ్య గారు, నోటికొచ్చాడు మాట్లాడకండి. నలుగురికి తెలిస్తే మీ ప్రెస్టేజ్ బజారు పాలవుతుందని నన్ను ఒంటరిగా వెళ్లి మాట్లాడరమ్మని బతిమాలనే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడతారని తెలిస్తే అసలు మీ గుమ్మం తొక్కేవాళ్నే కాదు. చూడు, కాకి గుడ్డలు తొడుక్కున్నాను కదా అని గవర్నమెంట్ నువ్వే అనుకోకు. అసలు గవర్నమెంట్ మేము. ఎందుకో తెలుసా? ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. మా ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది మీరు. కాకి గుడ్డల జులుం చూపించాలని ప్రయత్నిస్తే నీ పిండం తినటానికి కాకి కూడా వాలదు. శరభయ్య గారు, ఈ ఆవేశం నా దగ్గర పనిచేయదయ్యా. అల్లుడు అడిగి చట్ట ప్రకారం ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో ఆలోచించి ఆ సెక్షన్ కింద వెంటనే తేజను అరెస్ట్ చేయండి. అయితే ముందు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా? అయితే మీరు రిటైర్ కాకముందే. మిస్టర్ రామకుమార్, మీలాంటి వాళ్ళకి భయపడి ఆత్మని చంపుకుని ఉద్యోగం చేసేంత దుస్థితికి నేను దిగజారను. ఒక్క మాట, సొంత అన్నం ఉండి కూడా పారిపోయి వచ్చిన ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్న ఆ ధర్మదేవిని అర్థం చేసుకుంటే ధర్మం అంటే ఏమిటో అది ఎక్కడుందో తెలుస్తుంది. అది తెలుసుకుని బతకడం మంచిది. గుడ్ బై. మామ మాట్లాడి రమ్మని రాయబారానికి పంపిస్తే తిరిగొచ్చి మనకే చూపిస్తున్నాడు విశ్వరూపం. అల్లుడు అమ్మ తమ్ముణ్ణి అయిన వాణ్ణి నేనున్నానుగా, పాచిక వేస్తా. ఇప్పుడిక పోలీస్ డిపార్ట్మెంట్ తో లాభం లేదు. మన డిపార్ట్మెంట్ ని రంగంలోకి తింపుతా. విద్య ఎలా ఇంటికి రాదో చూస్తా. పిచ్చి కోసం రౌడీని పంపించుతారు. నువ్వు ఇంటికెళ్ళు. అన్నగారు మిమ్మల్ని ఇలా వదిలి. నాకేం పర్వాలేదు, ముందు అటుకెళ్ళు. అలాగే.
అల్లూరి సీతారామరాజుకి మల్లుదొర ఎలాగో ఆ ధర్మతేజకి ఈ సాంబయ్య ఎలాగా ఆ ఆ. ఆ మల్లుదొర సీతారామరాజు కోసం ప్రాణాలే ఇచ్చేశాడు. ఏం సాంబయ్య, నీకు తెలిసే ఉంటుంది. నువ్వు కూడా ప్రాణాలిచ్చేసి చరిత్ర సృష్టించుకో.